నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఇరాన్ వచ్చేసి కువైట్ పైన దాడులు చేస్తూ ఉంది. కువైట్ దేశం వాటిని తిప్పికొడుతూ ఉంది. తాజాగా మనం చూసుకుంటే ఇరాక్ కూడా కువైట్ పైన దాడులు చేస్తూ ఉందన్నమాట. ప్రస్తుతం ఇదే మంచి సమయం అని భావించిందో ఏమో తెలియదు, కానీ ఇరాక్ నుంచి కూడా దాడులు చేస్తూ ఉన్నట్లయితే కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే ఇరాక్ భూభాగం నుంచి కువైట్ పైన సాయుధ దళాలు దాడులు చేస్తూ ఉన్నాయి. ఇది దురాక్రమణ మరియు సార్వభౌమాధికార ఉల్లంఘన కిందికి వస్తాయని చెప్పేసి, అలాగే ఇరాక్లోని మిలీషియాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కువైట్ పైన దాడులు చేస్తూ ఉన్నారు. అలాగే కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తరపున తాత్కాలిక అండర్ సెక్రటరీ రాయబారి అజీజ్ రహీం ఆల్ దిహానీ గారు కువైట్ దేశంలోని ఇరాక్ రాయబార్య కార్యాలయ చార్జ్ డి అఫైర్స్ డాక్టర్ జైద్ అబ్బాస్ షాంచుల్ను రెండవసారి పిలిపించి సమన్లు జారీ చేయడం జరిగింది. కువైట్ భూభాగాన్ని లక్ష్యం చేసుకుని ఇరాక్ సాయుధ బృందాలు కొనసాగిస్తూ ఉన్న దాడులకు ప్రతిస్పందనగా ఈ చర్యలు తీసుకున్నారు. ఇరాక్ భూభాగం నుంచి కువైట్ దేశం పైన సాయుధ దళాలు దాడులు చేయడం అనేది దురాక్రమణ చర్య అని, కువైట్ సార్వభౌమాధికార ఉల్లంఘన అని, అంతర్జాతీయ చట్టం ఐక్యరాజ్య సమితి చార్టర్ను ఉల్లంఘించడమేనని చెప్పేసి కువైట్ అయితే అతనికి సమన్లు జారీ చేసేటప్పుడు తేల్చి చెప్పడం జరిగింది. ఈ తీవ్రమైన దాడులను కువైట్ తీవ్రంగా ఖండిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. అలాగే బాధ్యులపైన అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఇలాంటి చర్యలను నిరోధించాలని చెప్పి ఆయన ఇరాక్ ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. ఐక్యరాజ్య సమితి చార్టర్లోని ఆర్టికల్ 51 ప్రకారం ఆత్మరక్షణకు కువైట్కు పూర్తి మరియు సహజ సిద్ధమైన హక్కు ఉందని, దాని యొక్క భద్రత, సార్వభౌమత్వం మరియు ప్రాదేశిక సమగ్రతకు ముప్పు కలిగించే ఈ దాడులు ఎదుర్కోవడానికి అవసరమైన చట్టబద్ధమైన అన్ని చర్యలు తీసుకునే హక్కు కువైట్కు ఉందని చెప్పి ఆయన పునరుద్ఘాటించారు. ప్రస్తుతం ఇరాక్లోని మిలీషియా దళాలు ఏవైతే ఉన్నాయో కువైట్ దేశాన్ని లక్ష్యం చేసుకుని దాడులు చేస్తూ ఉంటే కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా తిప్పికొడుతుందన్నమాట. ప్రస్తుతం ఈ యొక్క యుద్ధం ముగింపు దశకు చేరుకోకపోతే మరిన్ని దేశాలు ఈ యొక్క యుద్ధంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.